నేను నీకు చేసిన సహాయానికి రుణం తీర్చుకో. పురుషారహం అశ్వపూరారథమధ్యమహస్తనాద పర్వస్మాజ్జరాడ జాయత విరాజో ఆది పురుషః సజా. కృష్ణతో నువ్వు ఏ విషయం గురించి మాట్లాడాలి? మా గౌతమి అక్క గురించి మాట్లాడాలక్క. తన ఇంట్లోంచి వెళ్ళిపోయిందంట. అప్పుడు కృష్ణ నన్ను కన్నెత్తి కూడా చూడను మమ్మీ. డోంట్ వరీ బేబీ, కృష్ణ మనకి మాటిచ్చాడు, మీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. కావాలంటే ఈ పెళ్లికి ఆ గౌతమిని కూడా పిలుద్దాం. ప్రియుడు పెళ్లికి ప్రియురాలు వచ్చి అక్షింతలు వేయడం మంచి కమర్షియల్ పాయింట్, తెలుసా? అయ్యో మమ్మీ, దాని సంగతి నీకు తెలీదు. అది పెళ్లికొస్తే అక్షింతలు వెయ్యదు, మన నెత్తిన నిప్పులు పోస్తుంది, మన నెత్తిన నిప్పులు పోస్తుంది, మన నెత్తిన నిప్పులు పోస్తుంది. ప్లీజ్ మమ్మీ, ఏదో ఒకటి చెయ్యి, నాకు చాలా భయంగా ఉంది. ఓకే, ఆ కృష్ణవేణి నంబర్ నీ దగ్గర ఉంది కదా, దానికి ఫోన్ చేసి అదెక్కడుందో దాని అడ్రస్ కనుక్కో. ముందు దాన్ని పట్టుకుందాం, తర్వాత దాని అక్కను పట్టుకుందాం, మన ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం, సరేనా? థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. వెదకపోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే. గౌతమి, ఇక నువ్వు నాకు దొరకడం ఖాయం. నీ చెల్లె నిన్ను పట్టిస్తుంది. హోటల్ మేనేజ్మెంట్ చేశాను, ప్రతిరోజు ఆ పబ్ లోనే ఉంటాను, ఎందుకంటే ఆ పబ్ మేనేజర్ గా నా డ్యూటీ అదే కాబట్టి. తను చెప్పింది నిజమో కాదో ఇప్పుడు క్లియర్ అవుతుంది. 10,000 times I've tried to call you. I know you wanna talk. I need to show you how I heard. So answer me, talk to me. So answer me, where's your sympathy? 1 whiskey with coke. ఓకే సార్. అవును, నవీన్ ఎక్కడా కనిపించట్లేదు? వాట్ సార్? అదే మీ మేనేజర్ నవీనా ఈరోజు డ్యూటీకి రాలేదు? సారీ సార్, మా మేనేజర్ గారు నవీనే కాదు. మరి ఇక్కడ నవీన్ ఎవరు? అసలు నవీన అనే అమ్మాయి ఎవరు లేరు సార్. ఆ పేరుతో ఇక్కడ ఎవరు వర్క్ చేయట్లేదు సార్. ఏంటి సార్, ఎనీ ప్రాబ్లం? నో, నథింగ్. ఏంటి బావా మీరిక్కడ? ఏంటి సర్ప్రైజ్? సర్ప్రైజ్ కాదే, అంతా కలిసి నాకు షాక్ ఇచ్చినట్టున్నారు. ఏంటి బావా? యూ. హాయ్ జూలీ. హే హాయ్. ఏంటి లేట్? ట్రాఫిక్ జామ్ యార్. కొత్త సాక్ ఏదైనా చెప్పొచ్చు కదా. మన సిటీలో ట్రాఫిక్ జామ్ కామన్ కదా, సో ఆ సాక్ ఎప్పుడు చెప్పినా ఫ్రెష్ గానే ఉంటుంది. నీ పేరు జూలీనా? అవును బావా,
పబ్ లో అందరూ అలాగే పిలుస్తారు. ఏ ఎనీ డౌట్? నో డౌట్. ఛా, అనవసరంగా అనుమానించాను. కాస్త అయితే నేను షేమై ఉండేవాణ్ణి. కమాన్ బావా, ఆఫర్ పెగిస్తాను. నో నో థ్యాంక్స్, అయిపోయింది. ఓకే, సీ యూ, బాయ్. ఓకే బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. బెదర్ సార్ అమౌంట్ తీసుకో. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్. హే హాయ్, హాయ్. వాట్సాప్? నథింగ్, యు ఆర్ రాక్ జూలీ. ఓకే, యూనిఫామ్ వేసుకొస్తాను. ఓకే. హలో, నేను రా ఫనీని. ఫోన్ కట్ చేయదు. ఎందుకు చేసావురా? ఫ్రెండ్ వాడిని నమ్మితే నా ప్రాణాలు అప్పచెప్పాలనుకున్నావా? మళ్ళీ ఏ ట్రాప్ చేసావు? సారీ రా, ఇది ట్రాప్ కాదు. ఇంతకు ముందు కూడా నన్ను చంపేస్తానని భయపెడితే ఆ భయంతో చేశాను తప్ప నీ మీద పగే ఉందిరా. సరే చెప్పు, ఇప్పుడు ఎందుకు చేసావు? నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా, అది వర్కౌట్ చేస్తే మనం సెటిల్ అయిపోతాం. నేను అన్ని మానేశానని చెప్పానుగా, ఇంకో పార్ట్నర్ వెతుకో. రేయ్, ఈ ప్లాన్ సక్సెస్ అయితే నేను కూడా అన్ని మానేస్తాను రా. ఈ కిడ్నాప్లు, బ్లూ ఫిల్మ్లు, బ్లాక్ మెయిల్లు అన్ని మానేస్తాను. ప్లీజ్ ఈ ఒక్కసారి ఒప్పుకోరా. ఒక్కసారి మానేశాక మళ్ళీ చేస్తే నా మీద నాకే నమ్మకం పోద్ది. కానీ ఈ ప్లాన్ వర్కౌట్ చేస్తే ₹1,00,00,000 వస్తుందిరా. అయినా సరే నేను మాత్రం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, లేదంటే ప్రాణానికి ప్రమాదం. సుమారు 15 లక్షలు అవుతుంది. ప్లీజ్ రా, ఈ ఒక్కసారి చేద్దాం. ఒకేసారి డబ్బులు వస్తాయి, ఆ తర్వాత అన్నీ ఆపేద్దాం. ప్లాన్ ఏంటి? ఫోన్లో వద్దురా, డైరెక్ట్ గా కలుద్దాం. ఎక్కడున్నావు? ఏంట్రా ప్లాను? టీవీలో న్యూస్ చూసావా? న్యూస్ ఏంటి? ఆ మేయర్ కూతురు రాసలీలలు. విచ్చలవిడి సంస్కృతికి అలవాటు పడుతున్న సినీ రాజకీయ వ్యాపారస్తుల వారసులు డబ్బున్న వారి జబ్బులకు అడ్డాగా మారుతున్న పబ్బులు, నగరంలో పేరు మోసిన పబ్బులో మేయర్ కూతురి రాసలీలలు. ఇషిక మేయర్ కూతురా? వాడు కూడా నీకు తెలుసు కదా. అవును, గౌతమి ఫ్రెండ్. ఇష్కాకు వాడంటే పిచ్చి ప్రేమ. ఆ ప్రేమ ఇప్పుడు టీవీకి ఎక్కిందనమాట. డబ్బున్నోళ్ళు ఏమైనా చేస్తారు. అవును, కన్న కూతురు ప్రియుడితో రొమాన్స్ చేస్తుంటే కన్న తల్లే ఆ వీడియో తీయించింది.
ఐ లవ్ యూ రా. ఏంట్రా నువ్వు అనేది? నిజంరా, ఆ విజువల్స్ ఎవరో షూట్ చేయించినవి కావు, సాక్షాత్తు మేయరే షూట్ చేయించింది. ఎందుకు? ఏముంది, కూతురు పెళ్లి చేయడానికి ఉంటుంది. ఇలా కూడా పెళ్లిళ్ళు చేస్తారా? డబ్బున్నోళ్ళు ఎలా అయినా చేసుకుంటారు. ఇదంతా నీకెలా తెలుసు? ఎందుకంటే ఈ ఆపరేషన్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు కాబట్టి. ఎవరు? మేయరా? కాదు, చంద్రకళ. నమస్తే మేడం. అంతా కరెక్ట్ గానే వచ్చిందా? వచ్చింది మేడం. పబ్లో ఉన్న వీడియో ఫుటేజ్ మొత్తం ఆర్డర్లో పెట్టి ఎడిట్ చేసి తీసుకొచ్చాను. ఇది మాస్టర్ కాపీ. ఇది కాపీడ్ వర్షన్. ఈ కాపీ సీడీకి మరో 10 పైరసీ సీడీలు తీసుకురా. సిటీలో ఉన్న అన్ని న్యూస్ ఛానల్స్ కి పంపించు. రేపొద్దున్నే బ్రేకింగ్ న్యూస్ రావాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. ప్లాన్లో ఏ చిన్న పొరపాటు జరిగినా నీ ప్రాణం ఉండదు. నీకు మేయర్ గారి సంగతి తెలుసు కదా? తెలుసు మేడం, ఏ పొరపాటు జరగదు. జాగ్రత్త. ఓకే మేడం. అంటే ఆ సీడీ ఇదేనా? అవును, అంతేకాదు ఇదే ఒరిజినల్ సీడీ కూడా. ఆ చంద్రకళకిచ్చింది డూప్లికేట్ సీడీ. ఈ సీడీలో జనాలు టీవీలో చూడని అసలు భాగవతం ఒకటి ఉంది. ఆ కృష్ణాగాడిని ట్రాప్ చేసి మత్తులోకి దింపి మేయర్ కూతురాడిన నాటకం అందులో ఉంది. ఆ నాటకంతో కృష్ణాగాడి మెడలు వంచి తన కూతురి మెడలో తాళి కట్టించాలని మేయర్ చూస్తోంది. కృష్ణ గారు అక్క పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి. అదే నా కోరిక. ఆఖరి కోరిక. కానీ ఈ సీడీ బయట పెడితే పెళ్లి గిళ్ళి ఏమీ జరగదు. మేయర్ పరువు పోతుంది. ఆ పరువు ఖరీదు మేయర్ పదవి. అది పోతే తన ప్రాణం పోయినట్టే. ఆ ప్రాణం కాపాడుకోవడానికి మేయర్ ఇంకే త్యాగమైనా చేస్తుంది. ఆ త్యాగానికి ₹1,00,00,000 ఖరీదు కట్టినా సరే ఇచ్చేస్తుంది. అందుకే ఆ 1,00,00,000 మనమే అడిగేద్దాం. అర్థం కాలేదా? మేయర్కి ఈ సీడీ చూపించి ₹1,00,00,000 బేరం పెడదాం. ఇవ్వకపోతే సీడీ బయట పెడతామని బ్లాక్మెయిల్ చేద్దాం. కూతురి పెళ్లి కోసం సగం, తన పదవి కోసం సగం. మొత్తానికి మేయర్ ఒప్పుకుంటుందిరా. మనిద్దరికి చెరో 50 లక్షలు వస్తాయి. సుమారు 15 లక్షలు అవుతుంది. వెంటనే ఆ డబ్బు ఏర్పాటు చేసుకోండి. ఫస్ట్ పేషెంట్ ప్రాణాలు ముఖ్యం, తర్వాత ఏదైనా. మేయర్ని బెదిరించడానికి నా ఒక్కడికి ధైర్యం చాలక నిన్ను సహాయం అడుగుతున్నాను రా. ఈ దెబ్బతో మనిద్దరం సెటిల్ అయిపోతాం. ఎక్కువగా ఆలోచించుకిందిరా. ఓ రకంగా ఇది తప్పు కాదు. వాళ్ళు బరి తెగించి ఇదంతా చేశారు. దాన్నే మనం బ్రతకడానికి ఉపయోగించుకుందాం. నా మాట విను. మేయర్ని బ్లాక్మెయిల్ చేస్తే 50 లక్షలు వస్తాయి. కృష్ణవేణిని బతికించుకోవచ్చు.
సీడీ బయట పెడితే ఇషిక కృష్ణల పెళ్లి ఆగిపోతుంది. కృష్ణవేణి కోరిక మేరకు ఆ తర్వాత అయినా కృష్ణ గౌతమిల పెళ్లి జరిగే అవకాశం ఉంది. ఈ ప్లాన్ 2 విధాల లాభం. రిస్క్ చేసినా తప్పులేదు. చెప్పిందిరా, నాకింకో పార్ట్నర్ దొరకడానికి కాదు, నువ్వు నా ఫ్రెండు అని, పైగా నేను నీకు చేసిన ద్రోహానికి ఇది క్షమాపణగా ఉంటుందని. డన్రా, డీల్ ఓకే, చేసేద్దాం. గౌతమి, పర్వాలేదు, కూర్చో కూర్చో. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఫైన్ అంకుల్. ఇల్లు ఎలా ఉంది? బాగుంది. మరి మా హాస్పిటాలిటీ? మీ ఆతిథ్యం ఇంకా బాగుంది. మరి హాస్పిటల్ నుంచి తప్పించుకుని పారిపోదాం అనుకున్నావు? ఓకే, ఈవేళ నీకో సర్ప్రైజ్. ఏంటి అంకుల్? రోహిణి, హాయ్. నా కూతురు రోహిణి, జర్నలిస్ట్. హలో. చెప్పు గౌతమి, నువ్వేదో టెన్షన్ లో ఉన్నావని, దేని గురించో భయపడుతున్నావని డాడీ చెప్పారు. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. యూటీజింగా, హెరాస్మెంటా, బ్లాక్ మెయిలింగా, రౌడీయిజమా? ప్రాబ్లం ఏదైనా సరే ఈ రోహిణి నీ వెనకే ఉంటుంది. నీకు ఎదురైన సమస్యని నడి రోడ్డు మీద నిలబెట్టి ఉతికి పిండి ఆరేసెండేస్తుంది. కమాన్ టెల్ మీ. చెప్పు గౌతమి, చెప్పు. చెప్పు గౌతమి, చెప్పు. రోహిణి, నువ్వు ఇలా అడిగితే ఏం చెప్తుంది? అసలే భయంలో ఉంది, నువ్వు ఇంకా భయపెడుతున్నావు. నో డాడీ, నేను ధైర్యం చెప్తున్నాను. సిటీలో ఈ మధ్య అందరూ మాఫియా తర్వాత మీ మీడియాకే ఎక్కువ భయపడుతున్నారు. డాడీ, ఊరికే అన్నాళ్లే. ఇప్పుడు తనని డిస్టర్బ్ చేయకు. ముందు కోలుకొని. హాస్పిటల్ కూడా తన ఫోటో పట్టుకొని ఎవడో వచ్చాడు, తెలియదని చెప్పి పంపించేశాను. అలాంటి డేగలు చాలా ఉంటాయి సిటీలో. అలాంటి డేగల్ని, రాబందుల్ని మా మీడియా ఏరి పారేస్తుంది డాడీ. యూ డోంట్ వరీ గౌతమి, నువ్వు రిలాక్స్ అయ్యాకే నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. ఓకే? సరే డాడీ, నేను వెళ్ళొస్తాను. అప్పుడేనా? భోంచేసి వెళ్ళమ్మా. భోజనం చేయాలంటే ముందు వంట చేయాలి కదా. బోర్. ఎంతసేపమ్మా? అందాక టీవీ చూస్తుండు. బ్రేకింగ్ న్యూస్. చిక్కడపల్లిలో శిల్పి హఠాన్ మరణం. అనుమానాస్పద మృతిగా పోలీసుల వెల్లడి. దర్యాప్తు ప్రారంభం. ఇతను చనిపోయాడా? అతను మీకు తెలుసా డాడీ? చాలా బాగా తెలుసమ్మా. ఈ మధ్య కలిశాడు కూడా. చాలా మంచి శిల్పి. ఎలాంటి విగ్రహాన్నైనా అద్భుతంగా చెక్కగల అపరమయుడు. ఖచ్చితంగా చెప్పాలంటే ఆ విగ్రహం హైదరాబాద్ లోనే ఉంది. కొందరు రాజకీయ రాబందులు దాన్ని కాజేయాలని రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. అక్కడ విగ్రహం, ఇక్కడ విగ్రహాల స్పెషలిస్ట్. ఏదో కనెక్షన్ తడుతోంది. పాపం, తాగుడికి బానిసయ్యాడు. హఠాన్ మరణం అంటే తాగి తాగి చనిపోయి ఉండాలి. కానీ అనుమానాస్పద మృతి అని కూడా అంటున్నారు. అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఓకే డాడీ, నేను బయట భోంచేస్తాను.
బాయ్ గౌతమి. అయ్యో తను డైరీ మర్చిపోయి వెళ్ళిందే. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు ఇంద్రా? కృష్ణవేణికి ఇప్పుడే ఏమీ చెప్పకూడదు. చెప్పు ఇంద్రా, ఏమైపోయావు ఇంతసేపు? మీ అక్కకి కృష్ణకి పెళ్లి జరుగుతుంది కృష్ణవేణి. నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి? సడన్ గా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పండి మేడం. కృష్ణ నా ఇల్లు ఖాళీ చేయించి తీసుకురా. కృష్ణవేణి ఎవరు? అదేంటి నిన్న తను ఈ నంబర్ నుంచి కాల్ చేసింది కదా? ఇది పబ్లిక్ బూత్.